కరోనా మానవాళికి పెద్ద సవాలు విసిరింది. ఇప్పటికే దాదాపుగా 32 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా దీనికి బారిన పడ్డారు. అదేవిధంగా ఆల్మోస్ట్ 2,30,000 మంది ఈ కరోనాతో మరణించడం జరిగింది. భారతదేశంలో కూడా 33,000 మంది ఈ వ్యాధికి సోకగా, అదేవిధంగా దాదాపుగా 1000 మందికి పైగా మరణించడం జరిగింది. ఈ మన తెలుగు రాష్ట్రాలు కూడా పరిస్థితి ఘోరంగానే ఉంది. ముఖ్యంగా ఏపీలో రోజు రోజుకు విస్తరిస్తుంది ఈ వ్యాధి. అయితే ఈ క్రమంలో భారత జీడిపి ఏ రకంగా ప్రభావితం అవుతుంది, రానున్న రోజుల్లో ఉపాధి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా ఈ కరోనాతో వీటి నుంచి మనం ఏమైనా అవకాశంగా తీసుకునే అవకాశం ఉందా అనే అంశాలు మనకు వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీరియల్ ఎంటర్ప్రీనర్ అదేవిధంగా మెడిప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి గారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మొదటగా చెప్పండి, మనం ఆల్మోస్ట్ ఒక 40 డేస్ నుంచి లాక్డౌన్లోనే ఉన్నాం. ఈ 40 డేస్ లాక్డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం పడ్డది, అదేవిధంగా జీడిపి ఎంత మేర పడిపోయే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? మనది ఆల్మోస్ట్ $2.64 ట్రిలియన్ ఎకానమీ దగ్గర. ప్రస్తుతానికి ఎకానమిస్ట్ ఎస్టిమేట్ చేసేది ఏంటంటే దగ్గర $8 బిలియన్ పర్ డే లాస్ ఉంది జీడిపికి. ఈ $8 బిలియన్ 40 డేస్ అన్నా కానీ దగ్గర $320 బిలియన్ 2.64 అంటే 1.5 మంత్ది మొత్తం ఓవరాల్ పోతే మనము లిటరలీ ఇట్స్ సిగ్నిఫికెంట్ లాస్. ఈ లాస్ నుంచి కోలుకోవడం చాలా టైం పడుతుంది. ఆల్రెడీ రిసెషన్లో ఉన్నాము, మనం ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇంకా రిసెషన్లో అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ ప్లాన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో అంటే ఇప్పుడే మనకు ఎగ్జిట్ ప్లాన్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే కేంద్రం విధించిన మే 3 గడువు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ విధించిన గడువు కానీ దగ్గరకు వస్తుంది. సో ఈ ఎగ్జిట్ అనేది ఏ రకంగా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మీరు దీని మీద కొంత స్టడీ చేశారుగా, దాని గురించి వివరిస్తారా? సో ఈ కరోనా అనేది మనకు దగ్గర 2 మంత్స్ అయిందండి వచ్చి. 2 మంత్స్ అంటే ఎప్పటి నుంచో ఉన్న డిసెంబర్ నుంచి వుహాన్లో స్టార్ట్ అయినప్పటికీ మన కంట్రీలో నోటీస్ చేయడం మాత్రము అరౌండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అట్లా నోటీస్ చేశాము. ఫిబ్రవరి ఎండ్ వరకు వీ కేమ్ టు అ సర్టన్ కంక్లూజన్. దాని తర్వాత మెల్లమెల్లగా దే స్టార్టెడ్ డూయింగ్ సమ్ స్టెప్స్ ఆన్ ఆల్ అవుట్ దేర్. అప్పటికి మన కంట్రీ అందరికంటే ఫాస్ట్గానే చేసింది ఇంప్లిమెంట్. మార్చ్ 23 మనం ఫస్ట్ లాక్డౌన్ చేసినాం అప్పుడు. సో ఫస్ట్ లాక్డౌన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు ఈ డిజీజ్ గురించి. ఇటలీలో, స్పెయిన్లో, చైనాలో చూస్తే చాలా దారుణంగా ఉండింది పరిస్థితి. అప్పుడు ఎవ్రీడే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చావడంతో మన ఇండియా ఇంత పెద్ద కంట్రీ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ, మనకు వస్తే కానీ చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. అందులో మన హాస్పిటల్ కెపాసిటీ కూడా వాళ్ళంత అడ్వాన్స్డ్ లేదు, వెంటిలేటర్స్ లేవు అని ముందు జాగ్రత్తతోటి అది వస్తే చాలా కష్టం అవుతుందని మన వాళ్ళు చాలా ముందు జాగ్రత్తతోటే లాక్డౌన్ చేశారు. సో అప్పుడు అది చాలా కరెక్ట్ డెసిషన్. అది చేసినందుకు మనము మోస్ట్లీ చాలా లైఫ్ సేవ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మార్చికి అప్పటికి ఇంకా అప్పుడు అదే టైంలో కనుక మనం అట్లనే ఇసిపెట్టుంటే ఇట్ వుడ్ హ్యావ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. అయితే ఇప్పుడు దగ్గర లాక్డౌన్ అయ్యే ఆల్మోస్ట్ 40 డేస్ అయింది. డిజీజ్ గురించి తెలిసి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది. ఈ 3 మంత్స్లో మీరు ఇంతకుముందు అన్నట్టు దగ్గర 3 మిలియన్ మంది, 30 lakhs పైన మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. వీళ్ళు దగ్గర నుంచి వచ్చే డేటా చాలా ఉంది మన దగ్గర ఇప్పుడు. యూఎస్లో ఇంకా వేరే కంట్రీస్లో చాలా అనాలిసిస్ డేటా బాగా కలెక్ట్ చేశారు వాళ్ళు. ఈ 3 మిలియన్లో దగ్గర 200,000 2 లక్షల పైన మంది చనిపోయారు. అందులో దగ్గర 60,000 మంది ఓన్లీ యూఎస్లోనే చనిపోయారు. సో April 22 నాటి డేటా కనుక చూస్తే అప్పటికి యూఎస్లో 650,000 అంటే 6.5 లక్షల మంది ఇన్ఫెక్ట్ అయినప్పుడు దగ్గర 46,000 మంది వరకు చనిపోయారు ఆ రోజుకు. ఈ 46,000 మందిలో వాళ్ళు డీటెయిల్డ్ ఏజ్ వైజ్ డేటా కలెక్ట్ ఒక 24,000 మంది మాత్రం చేశారు అప్పుడు ఆ టైంకు. సో మిగతా డేటా కూడా వస్తుండొచ్చు, కాకపోతే అందరు కరెక్ట్గా క్లాసిఫై చేయకపోయినందుకు అప్పటికి రాలేదు ఆ డేటా. సో ఆ డేటా పట్టి చూస్తే మనకు తెలిసేది ఏమంటే ఈ డిజీజ్, కరోనా డిజీజ్ 65 years పైన ఉన్న వాళ్ళకు మాత్రం చాలా లీథల్. ఇది ఆల్మోస్ట్ లైక్ డెత్ సెంటెన్స్ టైప్. సో 65 పైన ఉన్న వాళ్ళైనా కానీ, లేకపోతే ఏదైనా అండర్లైన్ కండిషన్ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ 1 in 10 to 1 in 5 అంటే దగ్గర 10% to 20% దాకా ఫెర్టిలిటీ రేట్ ఉంది. అదే డిజీజ్ కొంచెం యంగర్ పాపులేషన్లో వేరే విధంగా యూజ్ అవుతుంది కంప్లీట్లీ. ఇన్ఫెక్ట్ అందరికీ సేమ్ ఈక్వల్ అవుతుంది. అంటే మీరు నేను అందరం కనుక కరోనాకి ఎక్స్పోజ్ అయితే
మీ ఏజ్ ఏమైనా, నా ఏజ్ ఏమైనా, చిన్నపిల్లల ఏజ్ అయినా అందరికీ వస్తుంది ఈజీగా. కానీ వచ్చిన తర్వాత మాత్రము ఎవ్వరు వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ పట్టి వాళ్ళ ఓవరాల్ బాడీ హెల్త్ దాన్ని చూసుకొని దాని బేసిస్ మీద బాడీ విల్ రియాక్ట్ డిఫరెంట్లీ. సో కొంతమంది ఈజీగా దాన్ని తన్నేసి దే విల్ బికమ్ బెటర్ అండ్ సమ్ పీపుల్ విల్ బేసికలీ సకమ్ టు ఇట్ అన్ఫార్చునేట్లీ. సో ఆ డేటా బట్టి చూస్తే అప్పటికి April 22, April 23 వరకు డేటాలో 2,46,000 మంది బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 0 to 44 ఇన్ఫెక్ట్ అయ్యారు ఈ డిజీజ్ తోటి. 2,44,000లో బేర్లీ 1,400 మంది మాత్రమే దే యాక్చువల్లీ కుడ్ నాట్ సర్వైవ్ ద డిజీజ్. సో వైల్ అది కూడా లార్జ్ నెంబరే 0.58%, కానీ దాంట్లో కూడా చూస్తే మోర్ దెన్ 80% మంది ఆల్రెడీ ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ ఉంది వాళ్ళకి, ఈదర్ డయాబెటీసో, హైపర్టెన్షనో, లేకపోతే ఏదో విధంగా సమ్ రెస్పిరేటరీ దీంట్లో కాంప్రమైజ్ అయి ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళని కనుక తీసేస్తే దెన్ ఇట్ కమ్స్ డౌన్ టు సంథింగ్ లైక్ 0.12%. సో అది బేసిక్ ఫ్యాక్ట్స్ అక్కడ. సో 0.12% ఆఫ్ 2,46,000 అది కూడా మనం ఎక్కువనే నెంబర్ అనుకోవచ్చు, కానీ వాళ్ళు వెన్ దే వెంట్ అండ్ సా. సో ఇంకోటి ఏం చేసిందంటే, ఇప్పుడు కరోనా కోసం అందరి దగ్గర, అన్ని గవర్నమెంట్స్ దగ్గర టెస్టింగ్ నెససరీ క్వాంటిటీలు లేదు. అన్లెస్ మీకు సివియర్ సిమ్టమ్స్ వస్తే కానీ గవర్నమెంట్ ఇప్పుడు టెస్ట్ చేయట్లేదు. టెస్ట్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు. ఇక్కడే కాదు, యూఎస్లో కూడా ఎక్కడ టెస్ట్ చేయట్లేదు. అయితే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాట్ దే వాంటెడ్ టు సీ వాస్ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్, అంటే సిమ్టమ్స్ చూపెట్టకుండా కూడా డిజీజ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఒక టెస్ట్ చేశారనమాట. సో న్యూయార్క్లో, దాని తర్వాత జర్మనీలో ఒక ప్లేస్లో, కాలిఫోర్నియాలో ఒక ప్లేస్లో ఒక జనరల్ పాపులేషన్ ఒక 3,000 మందిని తీసుకొని మొత్తం అందరినీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే మామూలుగా 650,000 ఆ న్యూయార్క్లో ఉన్న పాపులేషన్ ఎంతైతే పర్సంటేజ్ ఉందో ఇన్ఫెక్షన్ది, అంటే వాళ్ళు రిపోర్ట్ అయ్యి సిమ్టమాటిక్ ఉండి టెస్ట్ చేస్తే ఎంతైతే పర్సంటేజ్ వెళ్ళిందో, సపోజ్ 1% వెళ్తే, ర్యాండమ్ టెస్టింగ్లో నియర్లీ 20 to 30 times ఎక్కువ ఉంది. 20 to 40 times అన్నారు యాక్చువల్లీ. అంటే ఏంది, యాక్చువల్ డిజీజ్ వచ్చి 650,000 కాదు, 6.5 లక్షలు కాదు, ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 13 million ఇంటూ 20 times. సో అప్పుడు ఆ 13 million కనుక రియలీ ఇన్ఫెక్టెడ్ అయితే ఈ మినిస్క్యూల్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఆర్ నాట్ రియలీ మచ్, రైట్? ఈ డెత్స్ మనకి ఎట్లానే అవుతాయి యంగర్ పాపులేషన్లో. సీనియర్ పాపులేషన్ అనట్లేదు, సీనియర్ పాపులేషన్ 100% ఐసోలేట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకు వస్తే మాత్రము ఇట్స్ వెరీ డేంజరస్. సో ఇప్పుడు ఈ కరెంట్ డేటా తోటి మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఇట్ రైట్ నౌ. ఐ థింక్ నెక్స్ట్ లాక్డౌన్ ది నెక్స్ట్ స్టేజ్ మోస్ట్లీ ఎట్లా ఉంటుందంటే, నేను అనుకునేది గ్రీన్ జోను, రెడ్ జోను కంటే కూడా ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఏజ్. సపోజ్ నేనున్నాను, ఐఎమ్ 53, ఐ కెన్ గో టు వర్క్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. నాకు ఇంకేమీ అండర్లైన్ కండిషన్స్ లేవు, మా ఇంట్లో ఎవరు వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఉండరు, నేను ఐ కెన్ గో టు వర్క్. ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఇన్ఫెక్టెడ్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ వర్క్. మీరున్నారు, యూ కెన్ గో టు వర్క్ ఇఫ్ ది యూ డోంట్ హ్యావ్ ఎనీ పేరెంట్స్. అదే మీకు మీ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీరు కొంచెం జాగ్రత్త పడాలి. వాళ్ళని కనుక సపరేట్ ఐసోలేట్ చేసి మీరు ఒక్కరు వర్క్ వెళ్ళి వచ్చే పని అయితే దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, రైట్. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ 44 ఏజ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో మరణాల శాతం తక్కువ ఉన్నది కాబట్టి మనం ఏజ్ వైజ్గా రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే వీటి నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి వ్యాప్తి అయ్యే అవకాశం లేదు, అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? డెఫినెట్లీ ఇప్పుడు కోల్డ్, కాఫ్ ఇటువంటివన్నీ 100% స్ప్రెడ్ అవుతాయి, రైట్? స్ప్రెడ్ కాలేదు, 100% కావట్లేదు అంటే దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం, రైట్? దానికి మనం ఈజీగా బయట విదేశాల డేటా కాకుండా మనం కూడా ఒక ప్లేస్లో తీసుకొని డేటా తెచ్చుకుంటే అయిపోతుంది. మేబీ యూ కెన్ టేక్ వన్ స్మాల్ ఏరియా, ఏదో ఒక చిన్న లొకాలిటీ పట్టుకొని అందులో ఉన్న 3,000 to 4,000 అంటే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన చుట్టుపక్క ఏరియాల కన్నా తీసుకొని మొత్తం చేస్తే దెన్ మనకు అర్థమైపోతుంది కదా ఎంత పర్సంటేజ్ ఉందని. సపోజ్ మనం అనుకున్నట్టు కనుక ఇది చాలా ఎక్కువ ప్రివిలెన్స్ ఉందనుకోండి, రైట్? మనం అనుకునేది మేబీ 1,000,000 మందిలో 1,000 అంటే ఇట్ ఇస్ 0.01%, కానీ జనరల్ పాపులేషన్ సపోజ్ ఇట్ ఇస్ 1% or 5% or 10% అయి ఉంటే అండ్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు కానీ వాళ్ళకి ఏం డిజీజ్ కనబడలేదు, సిమ్టమ్స్ ఏం లేవు అంటే దెన్ క్లియర్లీ వాట్ ఆర్ ఇట్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇన్ఫెక్ట్ అయినా కానీ చాలామంది రికవర్ అవుతారని ఇది కదా. సపోజ్ అట్లా కావట్లేదు అనుకోండి, సపోజ్ డిజీజ్ ఇస్ రియలీ నాట్ స్ప్రెడింగ్ ఎట్ ఆల్, దెన్ దానికి వేరే డిఫరెంట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రజెంట్ డేటా మాత్రం కనబడేది ఏంటంటే జనరల్ పాపులేషన్లో ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ చాలామంది ఉన్నారు. సో చాలామంది ఉన్నప్పుడు నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ టు దెమ్ అంటే ఏంది, డిజీజ్ ఇస్ నాట్ యాజ్ ఫేటల్ యాజ్ యూ థింక్. సో మీరు అన్నట్టు బిలో 40 వాళ్ళు బయటికి వెళ్తే డెఫినెట్లీ ఇన్ఫెక్ట్ అవుతారు, రైట్? ఇన్ఫెక్ట్ అవుతారు అండ్ దే మే నో ఇట్, దే మే నాట్. వాళ్ళకి తెలియకుండా కూడా ఇన్ఫెక్ట్ కావచ్చు, తెలియకుండానే క్యూర్ కూడా అయిపోవచ్చు, రైట్? కొంతమందికి రావచ్చు కొంచెం ఎక్స్ట్రా, వాళ్ళు గవర్నమెంట్ దగ్గర, హాస్పిటల్ దగ్గర వెళ్ళి వాళ్ళు దే కెన్ గెట్ క్యూర్డ్, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ కండిషన్ వెంటిలేటర్ వరకు పోయే ఛాన్స్ ఏం లేదు. నా ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఏమైనా అంటిస్తే ప్రాబ్లం. సో అది కాకుండా కాపాడాలి.
సో మధుకర్ గారు, మీరు వాటర్ బిజినెస్ స్కూల్లో చదివారు, అదేవిధంగా మీకు అంటే స్టార్ట్అప్ సీరియల్ ఎంటర్ప్రీనర్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ 40 days లాక్డౌన్ కావచ్చు, ఇంకా మరికొద్దిగా పొడిగించే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు. ఏదేమైనా కానీ ఈ లాక్డౌన్ తర్వాత ప్రజల కొనుగోలులో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, తద్వారా ఏ రంగాలు లాభపడే అవకాశం ఉంది, ఏ రంగాలు నష్టపోయే అవకాశం ఉంది? డెఫినెట్లీ మనం ఈరోజు ఓపెన్ చేసిన ఎకానమీ రిసెషన్ అనే మాట గ్యారంటీ, రైట్? ఆల్రెడీ 40-50 days పోయింది మనకి ఇన్కమ్. గవర్నమెంట్కు జిఎస్టీ పోయింది, ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, అన్నీ పోతుంది. దాని తర్వాత వేరే వాళ్ళు బయింగ్ పవర్ వెళ్తుంది. ఎన్నో ప్లేస్లలో ఎన్నో ఇండస్ట్రీస్ యాక్చువల్లీ చాలా ప్రాబ్లంలో ఉంటాయి. సో ఈరోజు మనము బంద్ చేసినా కానీ 100% మనం కంట్రీని మొత్తం ఓపెన్ చేయలేము. అంటే బయట నుంచి వచ్చే టూరిస్టులు రాలేరు. రావాలనుకున్నాను వచ్చినా కానీ క్వారంటైన్లో ఉంటారు. క్వారంటైన్లో ఉంటాయింది. యూఎస్ నుంచి వచ్చినప్పుడు 14 days క్వారంటైన్ అండి. మళ్ళీ తర్వాత ఈడ ఒక 4 days ఉన్న తర్వాత మళ్ళీ పోతే వాళ్ళ కంట్రీలో 14 days క్వారంటైన్ అయ్యే పని అయితే ట్రావెలింగ్ అనే మాట ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. సో బిజినెస్ ట్రావెల్ మామూలుగా ఏంది, ఇమ్మీడియట్లీ పోయి వచ్చే బిజినెస్. లెజర్ ట్రావెల్ కూడా, లెజర్ కూడా మనం ఏముంది, ఏదైనా కంట్రీకి పోతే 4 days 5 days 10 days ఉంటుంది. దానికంటే ఎక్కువ 4-5 days కంటే ఎక్కువ ఎవరు ఉండరు టూరిజం. సో ఆ టూరిజం బేస్డ్ ఆన్ లెజర్ ఆర్ బిజినెస్ ట్రావెల్ ఈస్ గోయింగ్ టు గో అవే కంప్లీట్లీ. ఓకే, లిటరలీ అప్పుడు ఏమవుతుందంటే మీకు H1 వీసా ఉంటే మీరు ఎట్లా పోయి యూఎస్లో ఒక 3-4 years ఉండాలి కాబట్టి మీరు తప్పనిసరిగా పోతారు యూఎస్. పోయి అక్కడ క్వారంటైన్ అయినా పర్లేదు అని క్వారంటైన్ అయ్యి దాని తర్వాత యూల్ గెట్ ఇంటూ జాబ్. సో విచ్ మీన్స్ ఓన్లీ ఒక పోర్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మాత్రమే ఉంటుంది. సో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఇవన్నీ దే విల్ ఫాల్. ఓకే, ఇది ఫాల్ కాగానే ఏమవుతుంది, ఒక పాజిటివ్ ఎఫెక్ట్ మన ఇండియాకు. పెట్రోల్ ప్రైసెస్ విల్ కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ. సో పెట్రోల్ ప్రైసెస్ సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్ అయితే డెఫినెట్లీ మనకు ఓవరాల్ ఇండస్ట్రీస్ అవన్నీ బాగా నడుస్తాయి. సో అది ప్రాబ్లం లేదు. కానీ ఈ ఎయిర్లైన్స్ ప్లస్ టూరిజం ద్వారా ఉండే జాబ్స్ అన్నీ వీ విల్ లూజ్. ఈవెన్ ఇండియాలో కూడా హైదరాబాద్ నుంచి బాంబే నుంచి ఢిల్లీ పోయేవాళ్ళు, అక్కడ పోయి హోటల్లో ఉండేవాళ్ళు, 5-star హోటల్లో 4-star హోటల్లో ఉండేవాళ్ళు అందరూ దే విల్ స్టాప్ ట్రావెలింగ్. ఎవరి విల్ స్టార్ట్ బేసికలీ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఇంటర్నెట్ ఆర్ జూమ్, స్కైప్ గీపీ చేసుకుంటారు. చేసుకునేసరికి ఏమవుతుంది, ఈ హోటల్స్ కూడా దే ఆర్ వెరీ లార్జ్ ఎంప్లాయర్స్. ఎందుకంటే ఒక హోటల్ ఉంది అంటే డజన్స్ ఆఫ్ పీపుల్ వర్క్ ఇన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ జాబ్స్ అవుట్ దర్. ఇవన్నీ జాబ్స్ వెళ్తాయి. సో టూరిజం, ఎయిర్లైన్స్, హాస్పిటాలిటీ ఇవి ఫస్ట్ దే విల్ టేక్ ఎ హ్యూజ్ బీటింగ్. ఇది మనము నేను అనుకున్నట్టు ఎంత నాట్ వెరీ డేంజరస్ డిసీజ్ అనుకున్నా కానీ స్టిల్ పబ్లిక్ సెంటిమెంట్ రిటర్న్ అయ్యి ట్రావెల్ కోసం రిస్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అండ్ విల్ టేక్ అ వెరీ లాంగ్ టైం. సో ఈ ఇండస్ట్రీస్ పోతాయి ఎట్లా, రైట్? దీంతోపాటు ఆబ్వియస్లీ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో, మూవీ హాల్స్, మాల్స్ అండ్ ఎనీ స్పోర్టింగ్ ఈవెంట్స్, ఇవన్నీ పోయినందుకు యు ఆర్ గోయింగ్ టు లూజ్ అ లాట్ ఆఫ్ రెవెన్యూ. వీటి మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళందరూ జాబ్స్ వెళ్తాయి. వీళ్ళందరూ బుక్ చేసిన ఫ్లాట్స్, వీళ్ళందరూ ఉండే రెంటెడ్ ఉండే అపార్ట్మెంట్స్, వీళ్ళందరూ కొనే కార్లు ఇవన్నీ అమ్ముడుపోవడం స్టార్ట్ అయితే, కారు లేకపోతే వీళ్ళు ఈఎంఐలు కట్టలేకపోతే బ్యాంక్ వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు గో ఇంటూ మేజర్ ప్రాబ్లం. దాంతోపాటు యూఆర్ గోయింగ్ టు సీ ఎ మేజర్ ప్రాబ్లమ్ విత్ కార్ ఇండస్ట్రీ. కార్ ఇండస్ట్రీ కాకపోతే రెండు ఉన్నాయి. కార్ ఇండస్ట్రీ ఏంటంటే మేబీ సమ్ పీపుల్ విల్ సే మాస్ ట్రావెల్ వద్దు అనుకుంటున్నాం కాబట్టి మేబీ దే విల్ బై కార్స్ అండ్ బైక్స్ టు గో ఇండివిజువలీ. కానీ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లెస్. ఐ థింక్ ఎఫెక్ట్ వాళ్ళకి మీద ఇంకా పడుతుంది. సో కార్ ఇండస్ట్రీ ఈజ్ అ మేజర్ ఎంప్లాయర్. అది పడితే లాస్ట్ టైమే చూసినాం మనము, ఇట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా పెద్ద దెబ్బ దానికి, రైట్? ఎక్సెస్ కార్స్ ఉంటాయి మార్కెట్లో. జనాలు ఆల్రెడీ కొన్న కార్లు కట్టలేక ఈఎంఐలు వాపస్ ఉంటాయి. కొత్త కొనే వాళ్ళు ఎవరు ఉండరు. దేర్ విల్ బి అ గ్లట్, ప్రైసెస్ విల్ ఫాల్. Similarly, prices will fall for real estate also. All these people are all employed in good jobs. So వీళ్ళు బుక్ చేసే ఫ్లాట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అది క్రాష్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ నుంచి వెళ్ళి కన్స్ట్రక్షన్ లేబర్ ఇట్ హిట్స్ దెమ్. కార్స్ నుంచి వెళ్ళి అగైన్ లేబర్ ఇట్ హిట్స్ దెమ్. దాని తర్వాత లీజర్, ట్రావెల్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి కింద లెవెల్ వర్కర్స్ అందరూ. సో బయింగ్ కెపాసిటీ ఇవన్నిట్లలో పోయిన తర్వాత దే ఆర్ నాట్ గోయింగ్ టు బి బయింగ్ మచ్. ఎనీహో దే ఆర్ నాట్ అలౌడ్ టు బై. సో పీపుల్ విల్ స్టార్ట్ ఎగ్జిస్టింగ్ ఆన్ ఓన్లీ నెసెసిటీస్ ఏదైతే ఉన్నాయో అది మాత్రమే కొంటారు. సో లగ్జరీ కాకుండా కానీ, ఐ వుంట్ సే లగ్జరీ, ద ట్రూలీ రిచ్ విల్ కంటిన్యూ టు బై. అంటే సూపర్ లగ్జరీ గూడ్స్ మేబీ దే విల్ కంటిన్యూ టు సెల్, రైట్? But the middle, the upper middle and slightly above middle, those who would normally buy Louis Philippe Van Heuser and all, okay, I don't want to take the names of the brands, కానీ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు దే విల్ సడన్లీ స్టార్ట్ పుల్లింగ్ బ్యాక్ అ లిటిల్ బిట్, రైట్? సో మేబీ యూ విల్ బై ద బేసిక్ గ్రోసరీస్ అండ్ ఆల్, మేబీ యూ విల్ నాట్ బై ఎక్స్పెన్సివ్ స్టఫ్. సో దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో వీఆర్ గోయింగ్ టు సీ అ బిగ్ రిసెషన్. దేర్ ఇస్ గోయింగ్ టు బి ఇండస్ట్రీస్ లైక్, యాజ్ ఐ సెడ్, ట్రావెల్, టూరిజం, entertainment and any kind of places where groups have to come together will take a big hit.
ఓకే, అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మెడిప్లస్ లాంటి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి సక్సెస్ఫుల్ అతిపెద్ద చైన్గా మార్చారు. రానున్న రోజుల్లో ఈ రిటైల్ ఇండస్ట్రీ ఎట్లా మారే అవకాశం ఉంది, ఇందులో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? రీటైల్ ఇప్పుడు రీటైల్ ఇస్ గోయింగ్ టు బి టూ థింగ్స్, రైట్? అంటే మనం రీటైల్ అంటే హై స్ట్రీట్ రీటైల్, దాని తర్వాత మాల్ బేస్డ్ రీటైల్. మాల్ బేస్డ్ రీటైల్ నేను అన్నట్టు పబ్లిక్ గ్యాదరింగ్స్ అవన్నీ దేర్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లమ్ అవుట్ దేర్. సో అందులో కూడా దేర్ ఆర్ దేర్ ఇస్ స్టఫ్ విచ్ ఇస్ టోల్డ్ ఏంటంటే మనకు నీడ్స్ వాంట్స్ టైప్, రైట్? సో వాట్ ఎవర్ యూ యాజ్ అబ్సల్యూట్ నీడ్ ఏదైతే ఉందో మనకు 100% కావాలి అనుకుంటావో, నెసెసిటీ ఉంటుందో అది ఎట్లా మనం కొంటానే ఉంటాం. బేసిక్ గ్రోసరీస్ ఏదైతే ఉందో, సో గ్రోసరీ రిటైల్ విల్ కంటిన్యూ, రైట్? మెడిసిన్ రిటైల్ విల్ కంటిన్యూ. సమ్ బేసిక్ గార్మెంట్స్ అండ్ ఆల్ బేసిక్లీ విల్ సెల్. అది కూడా ఐ వుడ్ రియలీ డౌట్ ఇట్, రైట్? గార్మెంట్స్ అండ్ ఆల్ బికాస్ అది మనము వీ హ్యావ్ కమ్ డౌన్, అంటే మనము నెసెసిటీ నుంచి ఇట్ హెస్ బికమ్ లగ్జరీ గార్మెంట్స్. పీపుల్ బై బికాస్ ఇట్ ఇస్ నైస్, దే కెన్ అఫోర్డ్ ఇట్. చాలా మంది హ్యావ్ లాట్ ఆఫ్ క్లోత్స్ టు వేర్ దీస్ డేస్, రైట్? ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. సో అవన్నీ అన్నెసరీ ఏదైతే ఉన్నాయో, అంటే మనకు జస్ట్ సాటిస్ఫై అవర్ సెల్స్, ఎమోషనల్లీ సాటిస్ఫై సెల్స్ ఏదో కొంటున్నామో ఇంతకుముందు, అవి మానేసి ఏదైతే అవసరమో అదే కొనడం మానేస్తారు. సో ఆబ్వియస్లీ దట్ రీటైల్ విల్ స్టార్ట్ డూయింగ్ బ్యాడ్లీ అవుట్ దేర్. రీటైల్లో కూడా బికాస్ ఇనిషియలీ గవర్నమెంట్ లాక్డౌన్ తీయగానే మోస్ట్లీ నేను అనుకునేది దే విల్ ఆస్క్ us టు మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఆల్ ఇన్ స్టోర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో 100 మంది ఉండే స్టోర్లో ఓన్లీ 20 మంది 25 మంది లోపలికి వెళ్ళాలి, బయట మీద లైన్లో ఉండాలి, అది ఆ టైపు ఉండేసరికి షాపింగ్ విల్ బికమ్ వెరీ ప్రాబ్లమాటిక్ అండ్ పెయిన్ఫుల్, రైట్? ఆన్లైన్ బిజినెస్కు జనాలు దే విల్ స్టార్ట్ కన్వర్టింగ్ అవుట్ దేర్. అండ్ వన్స్ దే స్టార్ట్ కన్వర్టింగ్ అవుట్ దేర్, వన్స్ దే గో అవుట్ దేర్, ఐ థింక్ దే విల్ ప్రాబ్లీ స్టిక్. కన్వీనియన్స్ చూసుకుంటే గిన దెన్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఆన్లైన్లో, ఇంతకుముందు ప్యూర్లీ ప్రైస్ బేస్డ్ మాత్రమే ఉండేది, ఇప్పుడు కొంచెం కన్వీనియన్స్ బేస్డ్ కూడా ఆన్లైన్ రీటైల్ అందుకునే ఛాన్స్ ఉంది. సో మీరు గ్రోసరీ కానీ, మెడిసిన్స్ కానీ, ఇంకేదైనా కానీ ఎందుకు అవసరమా నిజంగా అక్కడ పోయి ఆ లైన్లో నిలబడాలా, 1 గంట సేపు వెయిట్ చేయాలా, బిల్లింగ్ అదంతా వరకు వేరే వాళ్ళకు ఇంకొంతమంది ఎక్స్పోజ్ అయ్యే అవసరం ఉందా, వై డోంట్ ఐ జస్ట్ ప్లేస్ అన్ ఆర్డర్, వచ్చేస్తుంది కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ దట్ బిజినెసెస్ విల్ టేక్ ఆఫ్. ఓకే, సో ఛానల్ చేంజ్ అవుతుంది కొన్నిట్లలో మాత్రం అసలు ఛానల్ కాదు, అది బిజినెసే పోయే ఛాన్స్ ఉంది. కొన్నిట్లలో మాత్రం ఛానల్ చేంజ్. బట్టలు కొనే పని అయితే ఐ డౌట్ ఇట్ వెరీ మచ్. ఇప్పుడు మనకు అర్జెంట్ అవసరం ఉంది అంటే మనం ఆన్లైన్ కొనుక్కొని వేసుకునే అంత అవసరం ఉందా, రైట్? షాపింగ్ ఫర్ క్లోత్స్ ఇస్ ఆల్సో గుడ్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ కదా, పోయి సెలెక్ట్ చేసుకుని వేసుకోవడం అదంతా పోయిన తర్వాత పెద్ద కొనాలనిపించకపోవచ్చు జనాలకు. సో అంటే ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్, అంటే ఇప్పుడు మన ట్రావెల్, టూరిజం, అదేవిధంగా ఇప్పుడు హాస్పిటాలిటీ, ఇన్ని రంగాలు దెబ్బతిన్నప్పుడు ఉపాధి మీద ఎటువంటి పడే అవకాశం ఉంది, ఎన్ని ఉద్యోగాలు హిట్ అయ్యే అవకాశం ఉంది రానున్న రోజుల్లో? అంటే మీరు సీరియల్ ఎంటర్ప్రీనరు, ఉద్యోగాల సృష్టి ఏ రకంగా జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? దట్స్ చాలా టఫ్ క్వశ్చన్ అది. ఉద్యోగాల సృష్టి చేయాలంటే అది అందరూ అనుకునేది అదే, కానీ మనం వీ హ్యావ్ టు లివ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ జాబ్స్ విల్ నాట్ బి దేర్ ఫర్ అ వైల్, రైట్? ఇప్పుడు ఇంతమందిని సడన్లీ మీరు క్రాస్ ట్రైన్ చేసి వేరే జాగాలు తీసుకోవడం అనేది కష్టం. సో గవర్నమెంట్ చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తూ వీలైనంత వరకు వీ షుడ్ ట్రై టు స్కిల్ ఎవ్రీ వన్ అండ్ ట్రై అండ్ బేసికలీ ఏదో సమ్ కైండ్ ఆఫ్ సోషల్ నెట్ లాంటిది క్రియేట్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే తప్పదేమో, జాబులే లేనప్పుడు పీపుల్ కాంట్ అఫోర్డ్ ఎనీథింగ్ ఎట్ ఆల్ అవుట్ దేర్, దెన్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రాబ్లమ్. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అనేది మనం అఫోర్డ్ చేయలేము యాజ్ అ కంట్రీ, కానీ తప్పనిసరి అవుతుందేమో అని అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే సడన్లీ ఇన్ని ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన జాబ్స్ను అబ్జార్బ్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు వేరే మిడిల్ ఏజ్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి జాబ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ ట్రైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అటువంటప్పుడు మనం జాబ్స్ క్రియేట్ చేయడము అంటున్నారు జనాలు ఒకటి వేర్ చైనా ఈజ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా. సో అట్లానే మేబీ వీ కెన్ ఆల్సో, బికాస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ విత్ చైనా, మేబీ ఆర్ గవర్నమెంట్ క్యాన్ పుట్ అ ఎక్స్ట్రా స్పెషల్ ఎఫర్ట్. ఇంతకుముందు చేసే ఎఫర్ట్ కంటే చాలా రెట్లు ఎక్కువ చేయాలి, చేసి ఆ మేక్ ఇన్ ఇండియాది రియలీ చేస్తానికి ట్రై చేయాలి. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఇస్, అట్లా మేక్ ఇన్ ఇండియా చేయాలంటే వీ హ్యావ్ టు బి కాంపిటేటివ్. ప్యూర్లీ బేస్డ్ ఆన్ సెంటిమెంట్ ఎవ్వరు మనకు బిజినెస్ ఇవ్వరు. అమెరికా ఈరోజు అంత కోపంగా ఉన్న చైనా మీద, యూరోపియన్స్ అందరు కోపంగా ఉన్నా కానీ వాళ్ళు ఎవ్వరూ మనకు బిజినెస్ ఏమీ ఇవ్వరు. ఎందుకంటే కొనేవాళ్ళు లాస్ట్ కస్టమర్స్. అక్కడ గవర్నమెంట్ ఏమని అనొచ్చు, బయటికి ఏమైనా చెప్పొచ్చు,
కానీ కస్టమర్ ఎవడైతే కొంటాడో ఇక్కడ నాకు రూపాయి మేక్ ఇన్ ఇండియా అయితే నేను రూపాయి ఎక్కువ ఇస్తా, మేక్ ఇన్ చైనా అయితే తక్కువ ఇస్తా, నాకు చైనా చాలా మోసం చేసింది వాళ్ళు ఇట్లీ వాళ్ళు, సో ఐ విల్ టే అని ఎవ్వరు అనరు, మనమే అనం లాస్ట్కు, రైట్? సో నో కస్టమర్, నో వన్, అంటే మనకు తెలుసు కదా ఇవన్నీ ఈ టైంలో అనే మాటలు అంతే, కానీ రియల్ వెన్ రబ్బర్ హిట్స్ ద రోడ్ ఆల్ దిస్ విల్ గో అవే కంప్లీట్లీ. పీపుల్ విల్ సే రూపాయి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ ఉంటారు. కాకపోతే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇంతకుముందు మనము సర్వీసెస్ మీద ఐటీఐఎస్ మీద ఐటీ సర్వీసెస్ మీద ప్లస్ ఫార్మా ఇంకా 2-3 ఇండస్ట్రీస్ మీద మనం ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాట్ నెసెసిటీ ఉంది కాబట్టి, తప్పనిసరి అయింది కాబట్టి ఈ ఆపర్చునిటీ తీసుకొని గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేసి చైనా వాళ్ళ మోడల్ లాగా ఇక్కడ సబ్సిడైజ్ చేసి ఇండస్ట్రీస్ను వీ షుడ్ గెట్ దెమ్ టు కాంపిటేటివ్ లెవెల్. కానీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఆటోమేటికల్లీ ఫాల్ ఇన్ టు అవర్ ల్యాబ్స్, అది మాత్రం కాదు. అయితే మనకు అంతకుముందు భారత జీడిపి ఎక్కువ ఇప్పుడు సర్వీస్ సెక్టార్ నుంచి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తున్నది, అతి తక్కువ వ్యవసాయం మీద వచ్చేది. అయితే వ్యవసాయం మీద ఆల్మోస్ట్ 55% ఆఫ్ ది జనాభా దాని మీద ఆధారపడి జీవిస్తున్నది. అంటే ఇంతకాలం భారత చేసింది ఏంటంటే వ్యవసాయం నుంచి తక్కువ మందిని ఆధారపడేట్టు చేసి మిగతా రంగాలకు చేస్తే జీడిపి పెరుగుతుందని అనుకున్నారు. ఇప్పుడు ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ అవకాశాలు లేవు కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటారా? కరెక్ట్ చెప్పాలంటే అది పొలిటికలీ కరెక్ట్ ఆన్సర్ ఏమో. ఏది అగ్రికల్చర్ మీద ఉంటే జనాలు మేబీ విల్ గెట్ మోర్ అని, మోర్ పీపుల్, అది కరెక్ట్ కాదు. అగ్రికల్చర్ నుంచి బయటకు వస్తేనే ఎక్కువ జీడిపి పెరుగుతుంది, బయటికి వస్తేనే పెరుగుతుంది. అగ్రికల్చర్ వాపస్ పోతే మనం విల్ నాట్ గెట్ ఎనీథింగ్ అవుట్ దేర్. ఎందుకంటే సింపుల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను, మీరైనా నేనైనా ఎవరైనా కానీ, రైట్, ఎవ్రీడే మనం ఫుడ్ మీద ఖర్చు పెట్టేది ఎంత? మనం ఇంట్లో ఉండి తినే పని అయితే, రైట్, రైస్, దాల్, వాట్ ఎవర్, చికెన్, బికెన్ అండ్ ఆల్ ఎంత చేసినా కానీ ఒక మనిషి 50 రూపీస్ కంటే ఎక్కువ పెట్టాడు ఖర్చు, 1 person, రైట్? రా రైస్, రా దిస్ థింగ్ అండ్ ఆల్, ఇఫ్ యూ డూ ఇట్. సో నెలకు ఎంత అవుతుంది? 1500. ఇన్ అ ఇయర్ యూ విల్ స్పెండ్ 18,000 మ్యాక్సిమం, రైట్? 18,000 అంటే 20,000 రూపీస్. మీ లైఫ్ టైంలో మీరు ఇదే విధంగా తిన్నా కానీ 50 years యూ విల్ నాట్ స్పెండ్ 10 lakhs. ఒక్కరోజు బయటికి వెళ్ళి ఈ ఫ్లాట్ కదా ఆ ఫ్లాట్ కొంటే 2 crores అంటే ఫినిష్ కదా. సో యూ స్పెండ్ మోర్ ఆన్ homes, you spend more on cars, maybe you spend more on retail, on cell phones also, on clothes also. So మొత్తం కంట్రీని అగ్రికల్చర్ మీద కనుక పెట్టే పని అయితే దాట్ ఈస్ అ డిజాస్టర్. అది కానే కాదు. అంటే ఇక్కడ మోస్ట్ ఎఫిషియెంట్ కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? యువత ఎక్కడికన్నా వెళ్ళండి, రైట్? అంతేగాని ఊకే రోడ్డు తవ్వి మళ్ళీ వాపసేసి మళ్ళీ రోడ్డు తవ్వి రోడ్డు వాపసేసే వాళ్ళు ఇంట్లో కూర్చుంటే డబ్బులు వేయడం చాలా బెటర్, రైట్? జస్ట్ బికాస్ పని లేదు కాబట్టి అందరిని అగ్రికల్చర్ పెట్టడము అసలు కరెక్టే కాదు ఎకనామిక్ దీంట్లో. యూ విల్ నాట్ క్రియేట్ వెల్త్, ఏం లాభం? సో కొంచెం కష్టమైనా కానీ ఏదో ఫ్యాక్టరీ, ఏదో ఇండస్ట్రీ తీసుకొని స్టార్ట్ చేయడం బెటర్. దీనికి గవర్నమెంట్ ప్లాన్ చేసుకోవాలి, కరెక్ట్ సబ్సిడైజ్ చేయాలి, ట్రైన్ చేయాలి వర్కర్స్ను, ఇండస్ట్రియలిస్ట్కు అండ్ ఆంటర్ప్రినర్స్కు కరెక్ట్ ఇవి చేయాలి. చేస్తే కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే మీరు సీరియల్ ఎంటర్ప్రీనరు, అదేవిధంగా చాలా రకాల బిజినెస్లు స్టార్ట్ చేసినారు. సో ఇప్పుడున్న ప్రెజెంట్ యువతకి, అంటే చాలామంది నాకు తెలిసి ఫ్యూ క్రోస్ పీపుల్ విల్ లూజ్ దేర్ జాబ్స్ అని అనిపిస్తున్నది ఇప్పుడు చూస్తే. సో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్, డెఫినెట్లీ మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్ళాలి ఇప్పుడు, రైట్? ఇప్పుడు 100% చాలామంది రియలైజ్ కూడా అయి ఉంటారు. సడన్లీ మనకు షార్టేజ్ వచ్చినందుకు మాస్క్స్, వెంటిలేటర్స్, చిన్న వీటికి కూడా చైనా నుంచి రావాల్సి వస్తుంది. ఈరోజు ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ అవన్నీ కూడా వీఆర్ గెటింగ్ ఫ్రమ్ చైనా ఫర్ సంథింగ్ లైక్ $20-25. అది మామూలుగా దాని కాస్ట్, ఇఫ్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ పార్ట్స్, ఇట్ షుడ్ నాట్ కాస్ట్ మోర్ దెన్ $3 or $4. చేయడానికి మన దగ్గర దెర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ కేపబిలిటీ. ఇవన్నీ పాత టెక్నాలజీలు ఎప్పుడో. మన ఐఐటీలు, బిట్స్ పిలానీ లేకపోతే ఎక్కడన్నా వెళ్తే వాళ్ళందరి దగ్గర దే హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ అవుట్ దేర్. దే కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. ఓపిక ఉండాలా, అండ్ యూ షుడ్ వాంట్ టు డూ ఇట్. ట్రేడింగ్లో పడి ప్రతిదానికి అవుట్సోర్స్ ఏముంది ఇక్కడ, చైనాలు తెచ్చుకోవచ్చు కదా అంటే ఇదే పరిస్థితి అవుతుంది. సో వీ నీడ్ టు బేసికల్గా మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకు సావులేదు, ఇఫ్ యూ కెన్ బేసికలీ డూ దిస్. సో ఒకటి కాకుండా ఇంకోటి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, పెద్ద విషయం కాదు. కానీ బెంట్ ఆఫ్ మైండ్ షుడ్ బి టువర్డ్స్ గోయింగ్ ఫర్ క్రియేటింగ్ సమ్ ప్రోడక్ట్స్. ఫస్ట్ బేస్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయండి, దాని తర్వాత స్టార్ట్ క్రియేటింగ్ అడ్వాన్స్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్. దెన్ స్టార్ట్ క్రియేట్ బేస్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసుకొని, స్కేల్ చేసుకొని, కరెక్ట్ ప్రోడక్ట్ చేసుకొని యూ కెన్ సెల్ ఇట్ టు ద ఎంటైర్ వరల్డ్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ రీజనబుల్లీ కాంపిటేటివ్. చైనా లెవెల్లో ఉంటే చాలు. చైనాకు కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఆనెస్ట్లీ, ఎందుకంటే వరల్డ్ ఈజ్ అ బిగ్ ప్లేస్ అవుట్ దేర్. అంతేగాని
ఇండియాలో చేస్తున్నాం కదా కొంచెం ఎక్కువ కొనడం కాదు, మేబీ a small percentage, right? Maybe you can take slight advantage of the fact that you are in India. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కొంచెం లెస్ అవుతుంది, డ్యూటీస్ కొంచెం లెస్ అవుతుంది. మన ఇండియా మార్కెటే ఇంత పెద్దది కదా. యూ హ్యావ్ గాట్ నియర్లీ 1.3 బిలియన్ పీపుల్. ఏది ఒక చిన్న ప్రోడక్ట్ చేసినా కానీ వేరే కంట్రీలు ఎక్కడ అమ్మకుంటే ఒక్కొక్క స్టేట్లోనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండస్ట్రీ క్రియేట్ చేయొచ్చు. సో దాని డైరెక్షన్లో వెళ్ళి చేయడం ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా. అండ్ యూ కెన్ బేసికలీ టేక్ ఆల్మోస్ట్ ఎనీ ప్రోడక్ట్. మీరు అట్లా సూపర్ మార్కెట్లో తిరిగితే ఎన్నో ప్రోడక్ట్లు ఉంటాయి విచ్ కెన్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ చైనా. సో అవన్నీ తీసుకొని మనం మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటే దిస్ మోర్ దెన్ ఎనఫ్ ఆపర్చునిటీ. ఓకే, అయితే ఇప్పుడు ఈ కరోనాతో అత్యధికంగా ఎఫెక్ట్ అయింది అమెరికా అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు చైనాలో ఆ ప్రభావం కొద్దిగా తక్కువ కనబడుతుంది. అదేవిధంగా చైనా రానున్న రోజుల్లో సూపర్ పవర్గా మారే అవకాశాలు ఉన్నాయా? ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఈ కరోనా ఉన్నా లేకున్నా అని చైనా డెఫినెట్లీ సూపర్ పవర్ అయింది కదా. సో దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ ఎట్ ఆల్, రైట్? సో చైనా ఆల్రెడీ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, ఇట్ విల్ బికమ్ ద లార్జెస్ట్ ఎకానమీ అవుట్ దేర్ అండ్ ఆల్. సో దట్ దేర్ ఇస్ నో డౌట్. కరోనా గురించి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ స్పెషల్ దిస్ థింగ్ అవుట్ దేర్. నేను అనుకునేది ఇఫ్ ఎనీథింగ్ కొంచెం మేబీ అ స్లైట్ పుష్ బ్యాక్ టు చైనా. ఎట్లా అంటే మనం అనుకున్నట్టు పీపుల్ ఆర్ అ లిటిల్ బిట్ ఎమోషనలీ నెగటివ్ టువర్డ్స్ చైనా. సో అది అడ్వాంటేజ్ తీసుకొని ఎవరో ఒకరు కొంచెం చేస్తే దే డూ అలాట్, మేబీ దేర్ ఇస్ సమ్ పుష్ బ్యాక్. అంతేగాని యూరోప్లో డెఫినెట్లీ దే ఆర్ అగేన్స్ట్ ఇట్ రైట్ నౌ. మేబీ దే ఆర్ లుకింగ్ టు డూ సంథింగ్ ఎల్స్ అవుట్ సైడ్ చైనా. సో పాసిబిలిటీ ఉంది. ఐ డోంట్ థింక్ దిస్ హెస్ మేడ్ చైనా ఎనీ మోర్ పవర్ఫుల్ నా లెక్క ప్రకారం. ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. యూఎస్కు ఎఫెక్ట్ పడింది, కానీ యూఎస్ ఒకటే కాదు కదా, ఎంటైర్ వరల్డ్ హెస్ బేసికలీ టేకెన్ అ బిగ్ టోల్. ఎందుకంటే 40-50 days ఆల్మోస్ట్ అందరు బంద్ అయ్యారు. యూఎస్ బంద్ అయితే ఈవెన్ చైనాకు కూడా పడుతుంది ఎఫెక్ట్. ఎందుకంటే చైనాకు బిగ్గెస్ట్ మార్కెట్ యూఎస్ఏ కదా, వాళ్ళు అక్కడనే అమ్ముతారు కదా. ఇప్పుడు వాళ్ళ ఎవరికి డబ్బులు లేకుంటే ఎవరు కొనుక్కుంటే దెన్ వేర్ ఇస్ చైనా గోయింగ్ టు సెల్? ఇఫ్ దే డోంట్ సెల్ దెన్ అగైన్ దేర్ ఫ్యాక్టరీస్ విల్ షట్ డౌన్, దే విల్ హ్యావ్ అన్రెస్ట్. సో చైనా ఒకటే కాదు, ఎంటైర్ వరల్డ్లో యూఎస్ ఒకటే కాదు, ఎంటైర్ వరల్డ్లో బేసికలీ పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ రైట్ నౌ. సో బయింగ్ పవర్ ఇస్ గోయింగ్ టు గో డౌన్. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు బి బయింగ్. సో విచ్ మీన్స్ చైనా విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఈ ఒక్కటి వాళ్ళు అంటే ఈ టైంలో వీళ్ళు ఈ చిన్న చిన్న ప్రోడక్ట్లు అమ్ముకోవడం తప్పిస్తే ఐ డోంట్ థింక్ ఈ వైరస్ ద్వారా ఒక్కరిద్దరు తప్పిస్తే పెద్ద మేజర్ విన్నర్స్ ఎవరు ఉండరు. ఓకే, అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇది హెల్త్ కేర్ రంగం మీద చర్చను బాగా తీవ్రం చేసింది కరోనా. ఇప్పుడు మనం చూడొచ్చు క్యూబా లాంటి కంట్రీస్ మీద చాలామంది ఆధారపడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా సౌత్ కొరియా లాంటి కంట్రీస్ చాలా మంచిగా ఎదుర్కొన్నాయని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్గా ఈ కరోనా భారత హెల్త్ కేర్ రంగం మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? రానున్నలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా మెరుగుపడే అవకాశం ఉందా? భారత జీడిపిలో అతి తక్కువ ఖర్చు చేస్తున్న మన హెల్త్ కేర్ రంగం మీద ఇది ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అగైన్ ఇప్పుడు మనము స్పెండ్ చేయట్లేదు అంటే నాట్ బికాస్ వీ డోంట్ లైక్ హెల్త్ కేర్, వీ కాంట్ అఫోర్డ్ ఇట్. సడన్లీ దీని గురించి మన అఫోర్డబిలిటీ పెరుగుతుందా? ఇన్ఫ్యాక్ట్ తగ్గుతుంది ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గోయింగ్ టు గో డౌన్, రైట్? సో మేబీ పీపుల్ విల్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ స్లైట్లీ బెటర్. దీంతో వచ్చింది ఏంటంటే హౌ టు రియలీ కీప్ యువర్ సెల్ఫ్ సేఫ్, హౌ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ జర్మ్స్ అనేది వస్తుంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దే ఆర్ లూజింగ్ సో మచ్ మనీ రైట్ నౌ. జిఎస్టీ కలెక్షన్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ ఉండదు, జీడిపి డౌన్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు ప్రింట్ మోర్ బిల్స్ అవుట్ దేర్. ఇన్ వాట్ వే విల్ దే డూ ఇట్? నాకు పెద్ద నమ్మకం లేదు. వాళ్ళు గవర్నమెంట్ చెయ్యాలి అంటే maybe they can start promoting, maybe they can start really giving some teeth to the whole made in India thing and really making కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రిలాక్స్ చేసి కొంత గవర్నమెంట్ రియలీ కొంతమంది తీసుకొని, ఎందుకంటే గవర్నమెంట్ చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళ బ్యూరోక్రసీ చేసేది ఒకటి ఉంటుంది. వాళ్ళు దే విల్ సే సంథింగ్ అవుట్ దేర్. కానీ కిందికి వచ్చే వరకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మాకేంది, మాకు పైసలు కావాలి అనే టైప్లో ఉంటారు. ఏ లైసెన్స్ ఏది అడిగినా కానీ దే డోంట్ గివ్ అ డామ్ ఎట్ ఆల్, రైట్? సో మేబీ ఇఫ్ దే కెన్ ఎన్ఫోర్స్ ఇట్, ఇఫ్ దే కెన్ రియలీ make ours somewhat less reliant on foreign this thing out there, both for medical equipment aina gani regular దీనికోసం అయినా కానీ maybe that will reduce the cost of overall this thing for us, and maybe that will improve the facilities. As long as we continue to keep on getting everything from China and all the other guys, it's going to be the same. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉండాలి కదా, లేని వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ గ్రేట్ ఇంటెన్షన్స్. అవును కరెక్టే, ఇవాళ అయింది చేస్తాను, డబ్బులు ఏం చేస్తారు? సో ఫైనల్గా మెడిప్లస్ సేల్స్ ఎట్లా ఉన్నాయండి? ఇదేమైనా ఇంపాక్ట్ చూపించిందా? ఇది ఒక అవకాశం తీసుకున్నారు, ఎట్లా ఉంది ఈ టైంలో? అవకాశం ఎట్లా తీసుకుంటామండి ఇటువంటి బ్యాడ్ సిచ్యువేషన్లో? దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లక్కీలీ ఫర్ అస్, ఎందుకంటే మా షాప్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మా బిజినెస్ ఓకే ఉంది. ఓకే, గొప్ప బిజినెస్ ఏం లేదు. ఏమంటే
జనాలు ముందే కొంచెం భయపడి మెడిసిన్స్ వస్తాయో రావో, చైనా నుంచి వెళ్ళి వస్తాయో రావో, కొన్ని డ్రగ్స్ షార్టేజ్ ఉంటాయని ఫిబ్రవరి నుంచి వెళ్ళే కొంతమంది కొనడం స్టార్ట్ చేసినారు. మార్చిలో లాక్డౌన్ అయిన తర్వాత పీపుల్ బాట్ ఫర్ 2-3 months. సో మార్చ్లో కొంచెం సేల్స్ ఎక్కువ ఉన్నాయి. అది డెఫినెట్లీ ఎఫెక్ట్ ఏప్రిల్లో కనబడింది. ఇమీడియట్లీ సేల్స్ హ్యావ్ గాన్ డౌన్. సో మా ప్రాబ్లమ్స్ ఏంటంటే మా దగ్గర ఉండే ఎంప్లాయీస్ చాలామంది ఊర్లలో ఉంటారు. సడన్లీ అందరు ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత లాక్డౌన్ తర్వాత దే కుడ్ నాట్ కమ్ బ్యాక్. సో షాప్స్ ఓపెన్ చేయడము, వేరే రోజు ఓపెన్ చేయడం చాలా కష్టమైంది. సో ఇప్పుడు కూడా వీఆర్ వర్కింగ్ విత్ అరౌండ్ 60-70% ఆఫ్ ద మ్యాన్ పవర్. సో ఉన్న వాళ్ళకి కూడా ఫస్ట్ మాకు కూడా తెలియదు కదా, నో వన్ రియలీ న్యూ హౌ క్విక్లీ ద డిజీజ్ స్ప్రెడ్. సో వాళ్ళకు ధైర్యం చెప్పి షాప్లో ఉంచడం అదే పెద్ద పని అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి సిన్స్ వీ నో లిటిల్ బిట్ బెటర్, మేము మా కంపెనీలో వీఆర్ ఫాలోయింగ్ దిస్ ఐసోలేషన్ ప్రాసెస్ వెరీ వెల్. ఎట్లా అంటే 60 పైన ఉన్న వాళ్ళందరినీ వీ టోల్డ్ దెమ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్లీ, రైట్? సో దట్ దే కెన్ వర్క్ ఆన్ స్కైప్ ఏదో ఒకటి, ఏం చేయగలిగితే అది చేయండి, ఇంట్లో నుంచే చేయండి అని. వీఆర్ నాట్ లెటింగ్ దెమ్ కమ్. ప్రీ డిస్పోజ్ కండిషన్స్ ఎవరికైనా ఉంటే 40 to 60 మధ్య ఉన్న వాళ్ళు, ఎవరైనా డయాబెటిక్ లేకపోతే స్మోకర్ గీకర్ ఉంటాయి, మోస్ట్లీ స్మోకర్స్, రైట్? సో ఇంపేర్డ్ లంగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళని ఆల్సో వీ సెడ్ వీ వర్క్ ఫ్రమ్ హోమ్. బిలో 40 ఎవ్రీవన్ ఇస్ ఫైన్, రైట్? వీఆర్ ఆల్ వర్కింగ్, వీఆర్ ఆల్ టేకింగ్ కేర్ ఆఫ్ స్టాఫ్. కానీ అప్పటికి బికాస్ పీపుల్ ఆర్ స్టక్ వేరియస్ ప్లేసెస్, రావట్లేదు, రానందుకు ఫుల్ సర్వీసెస్ ఆఫర్ చేయలేకుంటున్నాము. సేల్స్ మాత్రం దే ఆర్ నార్మల్, దే ఆర్ నాట్ గ్రేట్, అంటే కొంచెం ఎక్కువైనాయి, తగ్గినాయి, ఇట్స్ ఈవెన్. థ్యాంక్ యూ మధుకర్ గారు, విలువైన సమాచారం ఇచ్చారు. ఇది ఈయన డిస్కషన్. మొత్తానికైతే కరోనా భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, రానున్న రోజుల్లో చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అయితే మనం సర్వీస్ సెక్టార్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండి ఈ లైసెన్స్ రాసు కావచ్చు, మిగతా విషయాల మీద సులభతర వాణిజ్యం చేస్తే మరిన్ని ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.